ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించాను మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలైనా. ప్రతి నెల జరుగుతున్న ఈ లేఖనాల పరిశోధన సదస్సులో భాగంగా ప్రపంచానికి అంతు చిక్కని, నిఘా వర్గాలకు అందని ఉగ్రవాద రహస్యాన్ని మీ గ్రంథం మాత్రమే తెలపగలదు అని చెప్పుట ద్వారా మీ మాటలు, మీ గ్రంథాన్ని ఈ ప్రపంచ వేదికపై ఆకాశం అంతా ఉన్నతంగా చూపించాలన్నదే మా ధ్యేయం. ఈ ప్రపంచానికి పరిష్కారాన్ని మీ వాక్యం ద్వారా తెలియచెప్పండి. కేవలం వినుటే కాక సమాజంపై బాధ్యత కలిగిన వారుగా క్రైస్తవులు ఉండగలిగినట్లు, ఈ మాటల ద్వారా స్ఫూర్తి పొందినట్లు నా మాటలలో నాకు తోడుగా ఉండమని జన్మదినం జరుపుకున్న బాబుకు, జోషికి మరింత ఆరోగ్యమును, మరిన్ని సంవత్సరాల ఆయుష్ మీరు అనుగ్రహించి, తానెందుకు పుట్టాడో తల్లిదండ్రుల ద్వారా ఎరుగునట్లు మీ సంకల్పాన్ని నెరవేర్చగలుగుటకు మీ బిడ్డను పెంచేలా మంచి జ్ఞానమును తల్లిదండ్రులకు ఇవ్వమని అర్థిస్తూ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చిన దేవుని పిల్లలందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నిఘా వర్గాలకు తెలియని ఉగ్రవాద రహస్యం కరపత్రాలు, వాల్ పోస్టర్స్ను ప్రజల మధ్యకు తీసుకువెళ్ళినప్పుడు మిశ్రమ స్పందన, ఈ కరపత్రాలు, పోస్టర్స్ వలన ప్రజలలో మిశ్రమ స్పందన కనిపించింది. ఒక ఆవిడ క్రైస్తవురాలు కరపత్రాన్ని తీసుకొని అంటుందట, ఉగ్రవాద రహస్యం జోలి నీకెందుకయ్యా, యేసుప్రభు గురించి చెప్పొచ్చు కదా అంటుందట. ఉగ్రవాదం జోలి మీకెందుకు, బైబిల్ గురించి చెప్పొచ్చు కదా, యేసుప్రభు గురించి చెప్పొచ్చు కదా. ప్రేమైన దేవుడు వల్లరా, బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్లో ఉన్నది ఏమిటో ఈ ప్రపంచ క్రైస్తవులు తెలియదు. తెలుసుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. వాళ్ళకి అలా ఆలోచనే లేదు కనుక క్రైస్తవ్యాన్ని, సంఘాన్ని ఒక వ్యాపారంగా చూస్తున్నారు. ఎవరి సంఘాలు వాళ్ళవే, ఎవరి బిజినెస్ వాళ్ళదే అన్నట్లు ఎవరి సంఘాలు వాళ్ళవే. ఒక చక్కని జ్ఞాన సంబంధమైన మాటలు చెబుతున్నప్పుడు సంఘమంతటికి జ్ఞానం నేర్పించాలి అని కలశకట్టుగా ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలన్నీ ఈ సభాస్థలికి వచ్చి కాపర్లందరూ తమ సంఘాన్ని తోడుకొని వచ్చి ఈ స్థలంలో కూర్చోబెడతారేమో అని అనేక మార్లు నేను ఎదురు చూశాను. కానీ ఎవరి కార్యక్రమాలు వారివి అన్న ధోరణే తప్ప బైబిల్లో ఉగ్రవాదం గురించి చెప్పబడిందా, చెప్పబడితే ఏం చెప్పబడింది అన్న ఆసక్తి ప్రజలకు ఎందుకు లేదు, బైబిల్ తెలుసుకోవాలన్న ఆసక్తి ఎందుకు ప్రజలకు ఉండడం లేదు. దేవుని వాక్యం తెలుసుకోకుండా వారిని అడ్డుకుంటున్న శక్తి ఏంటి? ఉగ్రవాదం గురించి బైబిల్ చెప్పగలిగిందా అన్న ఆలోచన ప్రజలలోనికి వచ్చినప్పుడు ఆ బైబిల్ ఎంత గొప్పదో అన్న ఆలోచనతో ముందుకు సాగాలి. తెలుసుకోవాలని ఒక ఆరాటం కలగాలి. ఈరోజు ఉగ్రవాదం గురించి మనకెందుకు అనుకుంటున్న ఈ క్రైస్తవులకి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలీదు. ఇరాక్ దేశంలో ఉగ్రవాదులు ఏం చేస్తున్నారో తెలుసా? సంఘాలలో ప్రార్థనలు జరుపుకుంటున్న క్రైస్తవులందరినీ బంధించి వాటి పెద్ద లోయ దగ్గరకు తీసుకుని వెళ్ళి కొండపై నుంచి వాళ్ళ తల దగ్గర తుపాకీ పెట్టి కాల్చేయడం, వరుసగా కొన్ని వందల వేల మంది క్రైస్తవులు సంఘాలలో కనిపించిన వారిని కట్టుగా తీసుకువెళ్ళడం, చేతులు వెనక్కు కట్టేయడం, వారిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం, వారి తల భాగంలో వెనక వైపు గన్ను పెట్టడం,
కాల్చేయటం, తోసేయటం, కాల్చేయటం, తోసేయటం, కాల్చేయటం, తోసేయటం, వరుసగా వరుసగా. తమ్ముడు దేవకుమార్, నా ల్యాప్టాప్లో క్లిప్స్ ఉన్నాయి, చూడు, డీలో ఉన్నాయి, ఆ క్లిప్స్ త్వరగా చూడాలి. ప్రేమైన దేవుని వల్లరా వరుసగా కాల్చి సముద్రంలో నెట్టేస్తున్నారు, క్రిందికి తోసేస్తున్నారు. చర్చల్లో ప్రార్థన చేసుకుంటున్న క్రైస్తవుల్ని ఎందుకు చంపుతున్నారు ఉగ్రవాదులు? ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఈ నిజం. చరిత్ర తెలియాలి, ప్రారంభం తెలియాలి, మూలం తెలియాలి. ఉగ్రవాదం ఒక ఉన్మాద చర్య అని వ్యాఖ్యానించడం తప్ప మరేం తెలియదు అధికారులకు, రాజులకు, ప్రభువులకి, మేధావులకి. అది ఒక ఉన్మాద చర్య అంటారు. ఒక ఉన్మాదిగా మారిపోయి కారణం లేకుండా చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఉగ్రవాదం వెనుక ఒక కారణం ఉంది. ఉగ్రవాదం పుట్టడం వెనుక ఒక కారణం ఉంది. చరిత్రలో తెలియని తప్పు జరిగింది, చేయకూడని తప్పు జరిగింది. ఆ తర్వాత ఇప్పటికీ క్రైస్తవులు దాన్ని ఎరుగక ముందుకు సాగుతున్నారు. అసలు క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? ప్రపంచాన్ని కాపాడేవాడు క్రైస్తవుడు. మీకు తెలియదండి క్రైస్తవులు గొప్పతనం ఏంటో. ఈరోజు ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయి అంటే, ఇప్పటికీ ప్రపంచ మనుషులు బ్రతికి పట్టకడుతున్నారంటే, ఇప్పటికీ ఈ భూమి పండుతుంది అంటే, ఇప్పటికీ ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే, ఇంతటి ఘోరమైన పాపం ఈ ప్రపంచంలో పెరిగిన ఈ ప్రపంచం ఇప్పటికీ నిలబడి ఉంది అంటే దానికి కారణం క్రైస్తవుడిగా నీవు నేనే. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయదలుచుకున్నప్పుడు అబ్రహాము దేవునితో అనగా దేవదూతతో సంభాషణ కొనసాగిస్తాడు. మీ అందరికీ తెలుసు అది. ఒకసారి ఆ సందర్భాన్ని మీరు చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 18 చూద్దాం. 18వ అధ్యాయం చూద్దాం. 18వ అధ్యాయం 23 నుంచి చూడండి. 23 నుంచి. అప్పుడు అబ్రహాము దేవదూత దగ్గరకు, దేవుడి దగ్గరకు సమీపించి ఇలాగన్నాడు, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తాను అని తాను చేయబోయేది అబ్రహాము చెప్పాడు దేవుడు. అప్పుడు అబ్రహాము అడుగుతున్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులున్న ఎడల, ఆ పట్టణంలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ 2 పట్టణాలను, ఆ స్థలమును నాశనం చేయకుండా కాపాడవా అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, 50 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని కాపాడవా అని అడిగితే, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. తర్వాత దేవుడు అన్న మాట చదవండి. యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాపాడుతాను నేను అన్నాడు. అంటే పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే దుర్మార్గులు, కామ వికారంతో నిండిపోయిన ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు కాపాడడానికి నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు అనుమానం వచ్చింది అబ్రహాంకి, డౌట్ వచ్చింది. ఒకవేళ 50 మంది అన్నాను, 50 మంది లేకపోతే ఏంటి పరిస్థితి అనుకొని మళ్ళీ దేవుడిని రిక్వెస్ట్ చేస్తున్నాడు. చూడండి తర్వాత, ప్రభువా నేను 50 అన్నాను, ఒకవేళ 5 తక్కువైతే, ఆ 5 నిమిత్తం 5 లేనందున, ఆ 5 తక్కువైనందున ఆ పట్టణం అంతా నాశనం చేయదువా అని అడిగాడు.
అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఒకవేళ అక్కడ నువ్వు చెప్పినట్టు 45 కనబడితే నాశనం చేయను అన్నాడు. ఒకవేళ అక్కడ 40 మంది మళ్ళీ బేరం అంటున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు, ఒకవేళ 40 మంది కనపడతారేమో. అప్పుడు దేవుడు అన్నాడు, సరే 40 మందిని బట్టి అయినా నాశనం చేయను. ప్రభు కోపడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. డౌట్ వచ్చింది అబ్రహాంకి. 40 అంటున్నాను, ఒకవేళ 40 కూడా లేకపోతే ఏంటి పరిస్థితి? ఒకవేళ అక్కడ 30 మంది కనబడదురేమో అన్నాడు. 30 మంది కనబడినా కాపాడతాను, నాశనం చేద్దాం. ఇంకా మాట్లాడుతున్నాడు. డౌట్ తీరలేదు. ఒకవేళ 20 మంది కనబడతారేమో, 20 మంది కనబడినా నాశనం చేయను, మాట్లాడతాం అన్నాడు. ఒకవేళ 10 మంది కనబడుతురేమో. చివరికి ఇదిగో ఈ ఒక్కసారి మాట్లాడతాను నేను, ఒక్కసారి 10 మంది కనబడతారేమో ప్రభువా, అప్పుడు ఏం చేస్తావు ప్రభువా అంటే, ఆ 10 మంది నీతిమంతులను బట్టి పట్టణం అంతా కాపాడుతానన్నాడు. పట్టణం అంతా. దేవుడు మనసండి, ఈ ప్రపంచం ఇప్పటికీ బ్రతికి బట్ట కడుతుంది అంటే క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావు కనుక, నీ ప్రార్థన వలన ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారం చూపవలసింది క్రైస్తవుడే. ఉగ్రవాదం గురించి మనకెందుకంటావా? ప్రపంచంలో మనుషులందరూ దేవుడి పిల్లలైతే ఆ దేవుడి పిల్లలకు ఏ విపత్తు వచ్చినా, ఏ వినాశనం వచ్చినా, ఏ సమస్య వచ్చినా చూడవలసిన తండ్రి పాత్రలో దేవుడిని ఉంచాడు. దిక్కులు. బైబిల్ అంటే మత పుస్తకం కాదండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్. ఆ కోణంలో బైబిల్ని చూడండి, నేర్చుకోండి, మారండి. మతం కాదు. 10 మంది కూడగట్టుకొని సంఘాన్ని కూర్చోబెట్టి ఇది నా సంఘం, ఇది నీ సంఘం. ఎప్పుడు మారుతారండి క్రైస్తవులు? ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్. ఈ ఉగ్రవాదం గురించి నిఘా వర్గాలు తెలియదండి. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నిఘా వర్గాలు. ఏ వర్గాలు? నిఘా వర్గాలు ఉండగానే ఉగ్రవాదులు ముంబై పట్టణం వచ్చేసారు, ఆ సముద్రం గుండా వచ్చేసారు, పాకిస్తాన్ నుంచి సముద్రం గుండా వచ్చేసారు. ఏమంటే అరేబియా సముద్రం పట్టణంలోకి ప్రవేశించారు. ఎంతటి దారుణాన్ని సృష్టించారో తెలుసా అండి? రైల్వే స్టేషన్లో కొన్ని వేల మంది ఉంటారు, ప్రతిరోజు కొన్ని వేల మంది. ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఎన్నో చైర్స్ వేసి ఉన్నాయి, ఎందరో ప్రయాణికులు వేచి చూస్తున్నారు. కొన్ని 100 మంది ఉన్నారు. ఉగ్రవాదులు ప్రవేశించారు. విక్టోరియా టెర్మినల్ ముంబైలో విక్టోరియా చాలా ఫేమస్. కొన్ని వేల మంది ప్రయాణిస్తారు, కొన్ని లక్షల మంది ప్రయాణిస్తారు రోజుకి. అలాంటి టెర్మినల్లోకి ప్రవేశించారు ఉగ్రవాదులు. మీలాగి చైర్స్లో కూర్చున్నటువంటి ఎందరో అమాయకుల్ని విచక్షణారహితంగా కాల్చి పారేశారండి. 130 మంది పైగా ఆ రోజు కూర్చున్న వాళ్ళు చచ్చిపోయారు. విచక్షణారహితం. ఆ చంపిన వాళ్ళకి చచ్చిన వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. మేమెందుకు చచ్చిపోతున్నామన్న సంగతి తెలియదు. కుటుంబ కలహాలు లేవు, ఆస్తి తగాదాలు లేవు. కానీ 130 మంది పైగా ఆ రోజు వణికిపోయారు. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి థాయి హోటల్లోనికి ఉబేరే హోటల్లోకి ప్రవేశించారు. హోటల్లో కనిపించిన ప్రతి భారతీయుడిని కాల్చి పారేశారు. ఆ చచ్చిపోయిన వాళ్ళకి, ఆ చంపిన వాళ్ళకి సంబంధం లేదు. డీజిల్ నగర్లో వాంపేరులు విన్నారు కదా, మాంసమును పెంటతో సమానంగా తీసేసి ఒక పాచిని తీసేసినట్లుగా, ఒక చేతులు తీసినట్లుగా తీసి పారేశారు. ఒక ఫ్యాక్షనిజం ఉందనుకోండి, రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉందనుకోండి. ఒకే కులానికి చెందిన 2 కుటుంబాల మధ్య వైరి, తగాద. అది ఆధిపత్యం కోసం, లేదా పరువు కోసం, లేదా ఆస్తుల కోసం వాళ్ళ మధ్య ఫ్యాక్షనిజం అనేది ఉంటుంది. ఆ కుటుంబాలకు చెందిన వారికి తప్ప మిగిలిన వారికి ఏ అన్యాయం చేయరు, ఏ ఆపద కలిగించరు వాళ్ళు. అది ఫ్యాక్షనిజం. ఇక నక్సలిజం ఉందనుకోండి. భూస్వాములు, ఆసాముల చేతుల్లో ఈ రాజ్యం ఉంది, పేదవాడిని దోచేసుకుంటున్నారనే కాన్సెప్ట్తో పుట్టిందే నక్సలిజం. అన్యాయం చేస్తున్న దొరలపై, భూస్వాములపై, ఆసాములపై పోరాటం, అధికారులపై పోరాటం, ప్రభుత్వ నాయకులపై పోరాటం. ఇది
అందుకే ఎవరు తమకు అన్యాయం చేశారు అనుకుంటారో వాళ్ళని బ్లాక్ లిస్టులో పెట్టుకుంటారు. ఆ లిస్టులో ఉన్న వాళ్ళనే టార్గెట్ చేస్తారు, వాళ్ళనే చంపుతారు. అమాయకులైన ప్రజల జోలికి వెళ్ళరు. అది నక్సలిజం. తర్వాత కుటుంబ కలహాలు, అదే రాష్ట్రాల మధ్య తగాదాలు, దేశాల మధ్య యుద్ధాలు, రాష్ట్రాల మధ్య యుద్ధాలు. వీటన్నింటికంటే భిన్నమైన ఉగ్రవాదం. ఎవరిని చంపుతున్నారో తెలియదు, ఎందుకు చంపుతున్నారో తెలియదు, ఎందుకు చావాలో తెలియదు, దీని వెనక ఏ కారణం లేదు. ఉన్మాద చర్య, పిరికి చర్య అంటారు. కానీ చరిత్రకు తెలియని, ప్రపంచ మేధావి వర్గాలకు అందరి నిఘా వర్గాలకు తెలియని ఒక ఉగ్రవాద రహస్యం. అది బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పింది. ఉగ్రవాదం అనేది పుట్టింది మొట్టమొదట పాలస్తీనా దేశంలో. ఇప్పటికీ రెండు దేశాల మధ్య అగ్నిగుండంలా అది ఎప్పుడు రగులుతూనే ఉంటుంది. నిత్యాగ్నిగుండం అది. ఆ దేశాల మధ్య ఎప్పుడు గొడవ, ఎప్పుడు మండుతుంటాయి ఆ రెండు దేశాలు. ఇజ్రాయేలు పాలస్తీనా. ఇజ్రాయేల్ బలమైంది పాలస్తీనా కంటే. ఇజ్రాయేల్లో దాడులు చేస్తుంది పాలస్తీనాపై. వారి దాడుల్ని ఆయుధాలతో, యుద్ధ రూపంలో ఎదుర్కోలేని పాలస్తీనా ఒక కొత్త సిద్ధాంతాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. అదే మానవ బాంబులు, ఉగ్రవాదం. ప్రజలలోనికి వెళ్ళిపోతారు, ప్రజల మధ్యకు వెళ్ళిపోతారు. వీలైతే బాంబులు ఏర్పాటు చేస్తారు. ఏ బెల్ట్ బాంబులు, ఏ టైం బాంబులు ఏర్పాటు చేస్తారు. లేదా ఏదైనా మరొకటి జిలెటిన్ స్టిక్స్ ఏదైనా. ఇక ఏ అవకాశం లేకపోతే మనిషి బాంబులు కట్టుకొని మానవ బాంబుగా తయారై ప్రజల మధ్యకు వెళ్ళి తనను తాను పేల్చేసుకోవడం ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి పదుల సంఖ్యలో ప్రజలను చంపేస్తారు. అలా ఇజ్రాయేల్ పౌరుల్ని చంపడానికి వాళ్ళు తెగబడ్డారు. ఎందుకు పుట్టింది ఉగ్రవాదం? అసలు కారణం ఏంటి? ఈ ప్రపంచ మేధావులకి ఇప్పటికీ అంతు చిక్కని కారణం ఒక్క కారణం కూడా లేదండి. వాళ్ళకు తెలిసిన కారణాలు ఏమి లేవు. అంతు చిక్కలేదు ఉగ్రవాదం. దీనికి అసలు సుసలైన కారణం ఏంటో బైబిల్ ఒక చరిత్ర చెప్పింది. ఆ చరిత్ర ఏంటో మనకు తెలియాలి. ఒకసారి ఆదికాండం అందరూ చూడండి, 16వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. ఆదికాండం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి. అబ్రహాము భార్య అయిన శారై అతనికి పిల్లలు కనలేదు. మీకు తెలుసు కదండి, అబ్రాము శారై 90 ఏళ్ళు వచ్చినంత వరకు పిల్లలు లేని వాళ్ళకి. ఒకరోజు దేవుడేమో విస్తారమైన ఆస్తి ఇచ్చాడు. ఒకరోజు అబ్రహాం దేవుడి దగ్గర వాపోతున్నాడు, అయ్యా నువ్వు నాకు ఎంత ఆస్తినిస్తే ఏంటి, ఈ దేశాన్ని ఇస్తే ఏంటి? ఇదిగో నాయన అబ్రహాం, ఇదిగో ఈ కనిపించే ఈ సువిశాలమైన కానాను దేశం, పాలస్తీనా దేశాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అబ్రహాం అన్నప్పుడు, అబ్రహాం నువ్వు నాకు ఏది ఇస్తే ఏంటయ్యా, నాకు వారసుడు లేడే? నువ్వు ఏది ఇచ్చినా ఆ ఆస్తికి నా పనివాడైన ఎలియాజరు కదా వారసుడు అవుతాడు. నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఏంటి ఉపయోగం, నాకు వారసుడు లేడు కదా అని వాపోయినప్పుడు ఆ 15వ అధ్యాయంలో నేను వాగ్దానం చేస్తాడు, ఎలియాజరు నీకు వారసుడు కాడు, నీ గర్భం నుంచి పుట్టబోయేవాడే నీకు వారసుడు అవుతాడు. అదిగో ఆకాశ నక్షత్రాలను చూడు, ఆకాశ నక్షత్రాలను లెక్కింపగలిగిన ఎడల ఎవడైనా నీ సంతానాన్ని లెక్కించగలడు అన్నాడు. సముద్రం ప్రక్కన ఇసుక రేణువులో ఒకడు లెక్కించగలిగిన ఎడల ఒకడు నీ సంతానాన్ని కూడా లెక్కించగలడు. అంత విస్తారమైన సంతతిని నీకు ఇస్తాను అన్నాడండి. ఆ మాటను విశ్వసించాడు అబ్రహాం. శారతు చెప్పాడు, కానీ ఆయన వాగ్దానం కోసం, ఆయన మాట కోసం వాళ్ళు ఎదురు చూస్తారో లేదో ఆయన వేచి చూస్తాడు. ఆయన మాటపై నమ్మకం ఉంచారో లేదో ఆయనకు తెలియాలంటే ఆయన చెప్పిన వెంటనే ఇవ్వలేదు.
నా మాట మీద విశ్వాసం ఉంచుతారో లేదో ఎదురు చూశాడు. కొంతకాలం ఆపాడు. ఎప్పుడైతే కాలం గడిచిందో నమ్మకం పోయింది శారైకి. కాలం గడిచేసరికి నమ్మకం పోయింది. ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుందో చూడండి. అదే మరి 16వ అధ్యాయంలో కనబడుతుంది. దేవుడు పిల్లల్ని ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత దేవుడిపై విశ్వాసంతో ఆ వాగ్దానం కోసం ఎదురు చూడవలసిన శారయి విశ్వాసాన్ని కోల్పోయింది. 16వ అధ్యాయంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటుందో చూడండి. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఒకటి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. దేవుడు నాకు పిల్లలు ఇవ్వలేదు, పిల్లలను కనకుండా చేశాడు. గనుక నువ్వు దయచేసి నా దాసితో పెళ్లి చేసుకో. కాబట్టి దేవుడు ఇస్తానని మాట ఇచ్చిన తర్వాత ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటుందో చూశాను. పెళ్లి చేసుకో, ఈమెను పెళ్లి చేసుకో. ఇలాంటి భార్యలు కూడా ఉంటారండి. తన భర్తకు పెళ్లి చేసి ఆదర్శం ఏమంటే భార్య ఆది హుజూర్ నగర్ వెళ్ళామండి. మా భోజనాన్ని తీసుకెళ్ళారు. ఒక ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. అందరూ అంటున్నారంట, మీకు ఆడపిల్లలేంటి మీకు ఆడపిల్లలేంటి అంటున్నారట. 3-4 ఏమో బయలుదేరి ఏం చేసిందో తెలిసింది. వాళ్ళ ఆయన సంబంధం చూడడానికి వెళ్ళిందట. చూసారా ఎలా ఉన్నారు? అమ్మ, నువ్వు సేరా చేసి తప్పే చేస్తున్నావు, మళ్ళీ సేరా చేసిన తప్పు చేస్తున్నావు అని బాగా గద్దించాను. దేవుడు మాట ఇచ్చాడు కదా, ఆయన నెరవేరుస్తాడని ఎదురు చూడకుండా శారయ్య హాగరు తీసుకుని వెళ్ళిందంట. తీసుకుని వెళ్ళి, ఇదిగో నా దాసి హాగరు ఐగుప్తీయురాలు. అబ్రహాం అప్పుడు ఏం చేయాలంటే, నిజంగా అబ్రహాం ఏం చేయాలి? ఎటు ఆడవాళ్ళకు తొందర ఎక్కువ. కొన్ని విషయాల్లో భూదేవంత సహనం అని పొగుడుతుంటారు. అది కొన్ని విషయాల్లోనే. సరిగ్గా ఏ విషయంలో సహనం ఉండాలో ఆ విషయంలో సహనం ఉండదండి స్త్రీకి. తొందరపాటు ఎక్కువ. ఇదిగో శారైలా తొందరపాటు నిర్ణయం. అప్పుడు ఏం చేయాలి అబ్రహాము? బుద్ధి లేదు కదా, ఏం పని చేస్తున్నావు? నోరు మూసుకొని వెళ్ళిపో. దేవుని నిర్ణయం నీకు అర్థం కాలేదా? దేవుడు వారసుని ఇస్తానన్నాడు, నీకు అర్థం కాలేదా? ఏంటి తప్పుడు పని అనాలి. ఎలా అనగలదు? ఐగుప్తీయురాలు, మంచి రంగు, నునుపైన దేహం. హాగరు శారాయి కంటే చిన్నది, యవనంలో ఉన్నది. తాను ఒక దేవుని దాసుడనన్న సంగతి మర్చిపోయింది. దేవుడు తనకు మాట ఇచ్చాడన్న సంగతి కూడా వదిలేశాడండి అబ్రహాం. భలే ఛాన్సులే అనుకున్నాడు. కోరుండి ఏ భార్య అయినా రెండో భార్యను చేసుకోమని ఛాన్స్ ఇస్తే ఎగిరి గంతేశాడు మన మనసులో. ఏ మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడండి. హాగరు కూడా భార్య చేసుకున్నాడు, బిడ్డను కనేశాడు. పెళ్లి చేసుకున్నాడు, బిడ్డను కనేశాడు. కాబట్టి అప్పటికి అబ్రహాము చేసిన తప్పు, తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఈ ప్రపంచ ఉగ్రవాదానికి ఓటమయ్యిందని ఈ ప్రపంచంలో ఎవరికి తెలిసిందే. ఆ రోజు అబ్రహాము చేసిన పెద్ద తప్పు, శారయి తొందరపాటు నిర్ణయానికి ఇష్మాయేలు అనే ఒక వ్యక్తి పుట్టాడు. ఇష్మాయేలు అనే ఒక జాతి ప్రపంచంలో అంకురార్పణ జరిగింది, ఆవిర్భవించింది. వారి క్యారెక్టర్ ఏంటో బైబిల్లో దేవుడు చెప్పాడు. ఎలాంటి వాడు? అడవి గాడిద వంటి వాడై మనుషులందరికీ విరోధంగా అతను చేయి ఉంటుంది. చదవండి, క్యారెక్టర్ చదవండి. అది ఆదికాండం ఏ 11 16వ అధ్యాయం 11వ వచనం. మరి యెహోవా దూత, ఇదిగో 12వ వచనం చదవండి. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతడి చెయ్యి అందరి చేతులు అతనికి విరోధం. ప్రపంచానికి విరోధిగా ఒకడు పుట్టాడు, అతడు ఇష్మాయేలు. దేవుడు దోషం చెప్పాడు.
అందరి చేతులకి అతను విరోధి, అందరికీ అతను విరోధి, అందరికీ అతను విరోధి. ఆ రోజు అబ్రాహాము చేసిన తప్పుడు నిర్ణయం, శారా తీసుకున్న తప్పుడు నిర్ణయం, అబ్రాహాము చేసిన ఒక తప్పుడు తొందరపాటు పని, దానికి పర్యవసానమే ఇష్మాయేలు జాతి అంకురార్పణ. అంతే కదండి, పాలస్తీనీయులందరూ, ఇష్మాయేలీయులందరూ ఇజ్రాయేలీయులపై ఈరోజు పగతో ఎందుకు రగిలిపోతారు తెలుసా? భార్య తీసుకొచ్చింది, బాగానే హాగర్ తీసుకొచ్చింది, అబ్రహాంకి ఇచ్చింది, వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది, వాళ్ళిద్దరికి బిడ్డకు ఆమె గర్భం ధరించింది. హాగర్ ఎప్పుడైతే గర్భం ధరించిందో ఈ కంటికి కనబడడం లేదండి యజమానురాలు. ఎవరికి? హాగర్కి. హాగర్కి కంటికి కనబడటం లేదు, పొగరు చూపిస్తుంది, నీచంగా చూడడం ప్రారంభించింది. నువ్వేంటే గొడ్రాలు నాకు చెప్తావా? ఇప్పుడు అబ్రహాంకి ఎవరి దగ్గర అవుతారు? ఎవరి దగ్గర అవుతారు? పిల్ల పీచు లేని నిన్నెవరు చూస్తారు? ఇప్పుడు నేను అబ్రహాంకి నేనే ప్రియమైన దానము, నేనే బిడ్డను కంటున్నాను. ఏమంటే గర్భం దాల్చి బిడ్డను కానీ తల్లి బిడ్డలు లేని స్త్రీని చూసి ఎలా ఫోన్ చేస్తుందో మీకు తెలుసు. అక్కడ నుంచి పొగలు చూపిస్తుందండి. అప్పుడు దానికి శారా ఎలా రెస్పాండ్ అవుతుందో ఒకసారి చూడండి. 3వ వచనం. కాబట్టి అబ్రాహాము కానాను దేశంలో 17 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రాహాము భార్య అయిన శారయి. 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిన, అది తాను గర్భవతి అని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచంగా ఎంచుకుంది. యజమానురాలునే నీచంగా చూస్తుంది. ఒక పని మనిషి అండి, ఐగుప్తు దేశం నుంచి ఒక దాసి పని మనిషిగా తెచ్చుకున్నారు ఇంట్లోకి. ఎప్పుడైతే ఈ పని మనిషి అబ్రాహాము వల్ల గర్భవతి అయిందో అప్పటి నుండి యజమానురాలు నీచంగా చూడటం ప్రారంభించింది. నీచంగా చూడటం ప్రారంభిస్తే తలంచుకునేంత సాఫ్ట్ క్యారెక్టర్ గా ఆడవాళ్ళది. భర్త ఎలాంటి భక్తుడు, ఆ భక్తుడు భార్య చూడండి ఎలా ఉందో. ఏం చేసిందో చూడండి. శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా రాజుని నీకు కవుడికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి అని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అప్పుడు అబ్రహాము మొదలుపెట్టింది. నా ఉసురు నీకు తగులుతుంది అంటది. ఎవరిని? అబ్రహాము. ఎవరు తీసుకొచ్చి ఇమ్మన్నారా అని అబ్రహాం అడిగాడా? తీసుకొచ్చింది పిల్లల కోసం తొందరపడింది, తీసుకొచ్చింది, భార్య ఇచ్చేసింది, అబ్రహాంకి ఇచ్చేసింది. ఇప్పుడు అబ్రహాం ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నాడు? హాగర్ మీద అంత ప్రేమ చూపించకపోతే దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైంది. ఇప్పుడు అబ్రహాంతో గొడవ పెట్టుకుంది. నా ఉసురు నీకు తగులుతుంది, నేనే కదా తీసుకొచ్చి నీ కవుడికి ఇచ్చాను. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక. ఎవరు తీర్చాలంటే ఇప్పుడు తగు? ఎవరికి చెప్పించావు నువ్వు ఆగర్నాయకి? దేవుడు ఎవరు? ఇప్పుడు న్యాయం ఎవరు తీర్చాలట? తగు ఎవరి దగ్గరికి వచ్చింది? పంచాయతీ దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఏమంటాడు? నువ్వు నన్ను అడిగే నిర్ణయం తీసుకున్నావమ్మా శారమ్మ, నన్ను అడిగావా? ఇప్పుడు గొడవ తీర్చడానికి ఎవరు కావాలట? ఈ దేవుడు మొదటి గుర్తొచ్చుంటే తప్పు జరిగేది కాదుగా. న్యాయం దేవుడు తీర్చాలట. తర్వాత ఏం జరిగిందో చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది. విసిగిపోయాడండి. ఇదిగో నీ దాసే కదా, దాన్ని వదిలేస్తున్నాను, నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. ఇక ఇంట్లో పని మనిషి కదా, ఇక తన ప్రతాపం చూపించింది, తన టాలెంట్ చూపించింది. శారయ్య దాసిని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయింది. గర్భంతో ఉన్న ఒక స్త్రీని శ్రమ పెట్టింది శారా, శ్రమ పెట్టింది. పారిపోయిందంటే ఆ టార్చర్ ఏ లెవెల్లో ఉండాలి మీరు ఆలోచించండి. ఏ లెవెల్లో టార్చర్ ఉంటే గర్భవతిగా ఉన్న ఆమె భర్తను కూడా విడిచి పారిపోయింది. పాప సూర్యకాంతం బయట మంచిది అంటే సినిమాలో సూర్యకాంతం టైప్ చేసి ఉంటుంది అంటున్నాడు. ప్రేమని దేవుడి పిల్లలారా, ఆ టార్చర్ భరించలేక పారిపోయిందండి. పారిపోయిన ఆమెకు దేవుడు బుద్ధి చెప్పిపో, నీ యజమాని చేతి క్రింద, నీ యజమానురాలు చేతి కింద అరిగి మనకి ఉందని వాటి పంపించాడు వెనక్కి.
వెనక్కి వచ్చిన దానిని ఏమంటుంది? ఎందుకే పోయావు కదా, ఎందుకు వచ్చేవే, సిగ్గులేదు దాన. మళ్ళీ టార్చర్ ఉంటుందా, మామూలుగా ప్రేమగా చూసుకుంటుందా? యాక్టీస్ బిడ్డను కనిన తర్వాత కూడా వాళ్ళిద్దరు పడదండి. ఆడవాళ్ళ కొప్పులు రెండు చేరితే ఇంట్లో మగాడికి శాంతి ఉండదు తెలుసా? మామూలుగా ఉండదు గొడవ. వీళ్ళిద్దరు గొడవకి వీడు చావాలనుకుంటాడు, అంత టార్చర్ మగవాళ్ళకి. మగవాళ్ళని వాళ్ళందరికీ తెలుసు. ఈ మధ్య గురు ప్రసాద ఒకడు పాపం, గురుప్రసాద్ ప్రొఫెసర్, చదువుకున్నాడు, హైలీ ఎడ్యుకేటెడ్, చచ్చిపోయాడు. భార్య టార్చర్ అంటున్నాడు, ఆమె ఆయన మీద చెబుతుంది. అతను గవర్నమెంట్కి, రాష్ట్రపతికి ఒక లేఖ రాశాడట. ఏమని? గృహహింస చట్టం, ఈ కేసు చట్టం ఉంది కదా, దయచేసి దాన్ని తీసేయండి అని. గృహహింస అంటే ఆడవాళ్ళు వెళ్ళి మా ఆయన నన్ను ఇట్ట అంటున్నాడని ఒక్క మాట చెప్తే చాలు, ఇది నిజమా అబద్ధమా, ఎంక్వైరీ లేదని తీసుకెళ్ళడం లోపల ఆడవాళ్ళకి అందించారు. బాబు ఈ చట్టం ఏమంటారు దాన్ని, 498A, ఇది మిస్యూజ్ జరుగుతుంది. ఆడవాళ్ళు దీన్ని అన్యాయంగా ఉపయోగించుకుంటున్నారు. మంచివాళ్ళు, నాలాంటి మంచి వాళ్ళ మీద కూడా అన్యాయంగా కేసు బనాయిస్తున్నారు. ఇది అన్యాయం అవుతుంది, మిస్యూజ్ అవుతుంది, తీసేయడని పాపం లెటర్ పెట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో భార్యా బాధితుల సంఘం ఒకటి విషయం తెలుసా? భర్త బాధితుల సంఘం కాదు, భార్యా బాధితుల సంఘం. ఆడవాళ్ళ టార్చర్కి అబ్రహాం ఏమైపోవాలంటే అనుభవించాడండి. ఇద్దరిని చేసుకోలేటప్పుడు రెండో భార్య వస్తుందని ఆనందించినంత ఉండదు. తర్వాత మామూలు టార్చర్ కాదు అబ్రహాంకి. ఆ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఇస్సాకు పుట్టాడు. ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు. శారమ్మ గర్భం ధరించింది, ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 21వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 21 1వ వచనం నుంచి. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో, దేవుడు నిర్ణయం కాలం టైం కూడా చెప్పాడండి, ఇదిగో ఈ టైంలో అవుతుందని. అప్పటి వరకు ఆగలేకపోయాడు. దేవుడు చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి, అతని ముసలి తన ముందు అతని కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు, తన శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8వ దినముల వాడై ఇస్సాకు అని తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు అబ్రహాము. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసిన వినువారెల్లా నా విషయమై నవ్వుదురు. అలాగే 8వ వచనం చూడండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినముందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కలిగిన కుమారుడు పరిహసించుట శారా చూసి, ఎవరిని? ఇస్సాకుని. ఇస్సాకు చిన్నాడు, అప్పటికే పెద్దవాడయ్యాడు. ఎవరు? ఇష్మాయిల్. ఇష్మాయిల్ పెద్దవాడయ్యాడు, ఇస్సాకు చిన్నవాడు. ఈ చిన్నవాడిని పెద్దవాడు పరిహసించాడు, ఎగతాళి చేశాడు, కామెంట్ చేశాడు. పిల్లలు గొడవే కదా, పిల్లలు కదా, వదిలేయచ్చు కదా. అమ్మో, ఆడవాళ్ళు వదులుతారా? తన పిల్లాడిని కొట్టిన అవతల వాడు కూడా పిల్లాడే అనుకోరండి చాలామంది ఆడపిల్లలు, ఆడవాళ్ళు. నీ పిల్లాడిని ఎలా పెంచుతున్నావు? కొడుకుని కన్నావా, రాక్షసుని కన్నావా? గొడవ పక్కింటి వాడుతావు. మన పిల్లాడిని ఆడు కొట్టాడు, కొట్టిన వాడేంటి, వాడు వేసేది వాడు పిల్లాడే. నీ పిల్లాడు ఎలా, వాడు అలాగా, అలా అనుకోని చాలామంది ఆడవాళ్ళు. గొడవే. మా అబ్బాయిని కొడతావా? ఇక్కడ కొట్టడం కాదు, ఏం చేశాడు? పరిహసించాడు, కామెంట్ చేశాడు, ఎగతాళి చేశాడు. అంతే, తట్టుకోలేకపోయింది. ఏం చేసి తెలుసు? నువ్వేం చేస్తావో తెలియదు. ఆ దాసి ఉండకూడదు, దాని కుమారుడు, ఆ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టి ఇంట్లో ఉండకూడదు. ఏడ్చాడండి అబ్రహాము, దుఃఖపడ్డాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నీ భార్య చెప్పిన మాటే కదా నువ్వు విన్నావు,
హాగర్ని తీసుకొచ్చినప్పుడు, దేవుడా మరి నా భార్య లాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏం చేయమంటావు నువ్వు నన్ను అడిగావా? అడగలేదు కదా. ఇప్పుడు మాత్రం నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ భార్య ఏది చెబితే అది చేయి. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను ఓ అన్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? సుమారుగా 14 ఏళ్ళు కలిగినటువంటి ఆ ఇష్మాయేలుని, హాగర్ని కొంత ఆస్తి ఇచ్చేసి పంపించేశారు. వారి మధ్య జరిగినటువంటి ఈ వార్, ఆడవాళ్ళ మధ్య జరిగిన ఈ వార్ ఇష్మాయేలీయులకు ఇశ్రాయేలీలపై పగను రెట్టింపు చేసింది. మీ పెద్ద తల్లి మీ నాన్నను కంట్రోల్లో పెట్టుకుని, నేను నిన్ను గర్భాన్ని ధరించినప్పుడు ఎన్ని హింసలు పెట్టిందో తెలుసా నాయన అని ఏమండి శారా మీద, అబ్రహాము మీద ఎన్ని మాటలు కొడుకుకు నూరిపోసి ఉండాలి. కొంతమంది తల్లులు ఉంటారండి, మీ నాన్నెలారా కొడుకు తండ్రి మీద నూరిపోసే తల్లులు ఉన్నారు, దౌర్భాగ్యపు తల్లులు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ నాన్న మీదే నూరిపోస్తున్నావు నువ్వు. శారా మీద, అబ్రహాం మీద, ఇస్సాకు మీద ఎలా నూరిపోసిందో తెలుసా? కాదు, తను గర్భవతిగా ఉన్నప్పుడు శారా ఎన్ని శ్రమలు పెట్టిందో, ఎంత హింసించిందో అవన్నీ కొడుకు చెప్పింది. ఆశ్రయవలసినటువంటి అబ్రహాం, ఆ దేశం ఎవరు? ఆ దేశం అబ్రహాంకి ఇచ్చాడు. పారస్య దేశం అబ్రహాంకి ఇచ్చాడు. ఆ దేశంలో ఇష్మాయేలుకు భాగం ఇవ్వకుండా దూరంగా పంపించాడు. అప్పుడు తల్లి ఏం చెప్పాలి? ఇస్సాకు పుట్టినట్టే నువ్వు కూడా పుట్టావు కదా నీ తండ్రికి, కానీ నిన్ను వెళ్ళగొట్టాడు నీ తండ్రి. ఆ దేశంపై నీకు హక్కు ఉంది, కానీ ఇస్సాకు ఒక్కడే అనుభవిస్తున్నాడు. ఆ దేశం నీదే. ఇలా అబ్రహాము పుట్టిన 2 కొడుకుల మధ్య 2 తల్లులు చేసిన, 2 తల్లులు నూరుపోసిన ఒక విద్వేషం, పగ ఈరోజు పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాల మధ్య ఇప్పటికీ జరుగుతున్న యుద్ధానికి కారణం చరిత్ర అన్నది. ఆ రోజు నుంచి ఇష్మాయేలీలకు, ఇశ్రాయేలీలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తల్లుల పగను పక్కన పెడితే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ భూభాగం ఉందే, ఆ భూభాగం కోసమే ఎప్పటికీ కొట్టుకు చస్తున్నారు వాళ్ళు. ఇప్పటికీ ఉగ్రవాదం పుట్టింది ఒకనాడు అబ్రహాముకు దేవుడు ఇచ్చిన భూభాగం కోసం. ఒకనాడు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన భూభాగం కోసం, దానికోసం గొడవ జరగడానికి కారణం అబ్రహాము తీసుకున్న తొందరపాటు నిర్ణయం. హాగరుతో పిల్లలను కనడం, హాగరుతో బిడ్డను కనగానే వారి జాతి కూడా ఆ దేశం కోసం కన్ను వేసింది. పిల్లల ప్రపంచంలో ఉగ్రవాదం అనేది పుట్టడానికి ప్రారంభ కారణం ఇదండి. ప్రారంభపు చరిత్ర ఇది. ఆలోచించండి, ఉగ్రవాదం గురించి ఎందుకు పుట్టిందో ఈ ప్రపంచ మేధావులు ఎవరికి తెలియదు. బైబిల్కి తెలుసు. ఇకపోతే ఆ ఉగ్రవాదం నానాటికి పెరిగి పెద్దదై ఈరోజు కాశ్మీరీ ఉగ్రవాదం, ఈరోజు తమిళనాడులో శ్రీలంకలో తమిళలో ఉగ్రవాదం, ఎల్టీటీ హిందూ ఉగ్రవాదం. ఇలా ఉగ్రవాదం పెరిగిపోతుంది. కానీ ప్రారంభ ఉగ్రవాదం మాత్రం పాలస్తీనా దేశం, ఇష్మాయేలీ ఉగ్రవాదం. ఈరోజు ప్రపంచంలో అనేకులు ఇష్మాయేలీలే ఉగ్రవాదులు అనేకులు. కాశ్మీర్లో ఉగ్రవాదులు ఇష్మాయేలీలే, ఇరాక్లో ఉగ్రవాదులు ఇష్మాయేలీలే, ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు ఇష్మాయేలీలే, అమెరికాలో ఉగ్రవాదులు ఇష్మాయేలీలే. ఎందుకు వీళ్ళంతా ఉగ్రవాదులుగా వీళ్ళు మాత్రమే కాబడుతున్నారంటే దానికి కారణం ఇష్మాయేలీలపై, యూదులపై వాళ్ళకున్న తరతరాల నాటి పగ, ఆ దేశాన్ని చేజిక్కించుకోవాలన్న కోరిక, యాకోబు పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను, పోరాటములను,
దేని నుండి కలుగుతున్నవి? మీలో యుద్ధం, పోరాటం దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛ. ఈ రోజుకి ఉగ్రవాదం అనే ఆ కారు చిచ్చు ఆరకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు ఉగ్రవాదానికి అసలు సిసలైన కారణం ఏంటో తెలుసా? ఇది నిఘా వర్గాలు తెలియదంటే, ఆ రోజు అబ్రహాము దేహంలో ఒక స్త్రీని తన భార్యగా చేసుకోవాలన్న అతని శరీరంలో ఉన్నది ఒక భోగేచ్ఛ. పరలోకమందున్న దేవుడు శారయి ద్వారా, శారయి వలనైనది నీ సంతానం అని చెప్పి ఇస్సాకు వలన, శారయి వలన నీకు ఇస్సాకు పుడతాడు అని దేవుడు ముందుగా చెప్పిన మరో స్త్రీని అనుభవించాలన్న అతని దేహంలో పుట్టిన ఒక భోగేచ్ఛే ఈరోజు ఉగ్రవాదానికి కారణమైంది. మీలో యుద్ధములు, పోరాటాలు, ఉగ్రవాదం అంటే యుద్ధం, పోరాటం, రక్తం, ఖడ్గం, బాంబులు ఏంటివి? మీలో యుద్ధములు, పోరాటములు, ఉగ్రవాదములు దేని నుంచి కలుగుతున్నవి? మీ అవయవములో పోరాడు భోగేచ్ఛలు. ఆ రోజు అబ్రహాం అవయవంలో ఉన్న కనబడిన ఆ ఇచ్చే ఇష్మాయిలు జననానికి కారణమైంది. ఈ రోజు ఆ ఇశ్రాయేలీ ఇష్మాయిలీల మధ్య రగులుతున్న ఉగ్రవాదానికి కారణం ఆ భూభాగాన్ని అనుభవించాలన్న వారి దేహంలోని అవయవాలలోని ఇచ్చ, కోరిక. ఆ భూభాగం నాది నాది నాది. ఈరోజు ప్రపంచంలో ఉన్న గొడవలన్నీ భూభాగం కోసమే కావాలంటే ఆలోచించుకోండి. కాశ్మీర్ ఉగ్రవాదం ఎందుకంటే జరుగుతుంది? భూభాగం కోసం. ఎల్టీటీ ఉగ్రవాదం ఎందుకంటే పుట్టింది? భూభాగం కోసం. ఆలోచించండి. అనుభవించాలని, ప్రకృతిని అనుభవించాలని వారి అవయవాలలో పుట్టిన ఈ కోరికే ఎదుటి వాడిని చంపైన దాన్ని దక్కించుకోవాలన్న ఒక ఉగ్రవాదానికి ఓటమిచ్చి దారి తీసింది. ఇది నిఘా వర్గాలకు తెలియదంటే, ఇది నిఘా వర్గాలకు తెలియదు. మనిషి దేహంలో ఉన్నటువంటి భోగేచ్ఛ ఉగ్రవాదానికి కారణం. ఆ రోజు అబ్రహాములో కలిగినటువంటి భోగేచ్ఛ ఉగ్రవాదానికి, ఇష్మాయిల్ జననానికి కారణమైతే ఆ భూభాగాన్ని సొంతం చేసుకోవాలని ఇటు ఇశ్రాయేలీలకు అటు ఇష్మాయిలీలకి. మరొక చిత్రం ఏంటి చెప్పమంటారా? ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులకు తెలియని ఒక నిజం ఏమిటంటే, ఇశ్రాయేలీలు అంటే దేవుని పిల్లలని ఇప్పటికీ అనుకుంటున్నారు చాలా మంది. అది ఒకప్పుడు, తెలుసా మీకు? అది ఒకప్పుడు ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు. ఎప్పుడు? యేసుక్రీస్తు రాకముందు. యేసుక్రీస్తు రాకముందు, కొత్త నిబంధన లేకముందు. ఇప్పుడున్న ఇశ్రాయేలీలు శపితమైన ప్రజలు వాళ్ళు, దేవుడికి ఇష్టం కాని ప్రజలు వాళ్ళు, మనుషులందరికీ విరోధులైన ప్రజలు వాళ్ళు. దేవుడు ఇశ్రాయేలీలతో లేడండి. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీలతో లేడు. వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు, యేసుక్రీస్తుని అంగీకరించారండి వాళ్ళు. యేసుక్రీస్తుని ఎవరు అంగీకరిస్తారో వాళ్ళే దేవుని పిల్లలు. కానీ ఇశ్రాయేలీలు, యూదులు యేసుక్రీస్తుని అంగీకరించారు తెలుసా? వాళ్ళందరూ దేవుని ఉగ్రతను పాలైన వాళ్ళండి. దేవుని ఉగ్రత వాళ్ళ దానికి వచ్చింది. చూడండి, మాట దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకోవచ్చు, ప్రభువు అయిన యేసు ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచు దేవునికి ఇష్టలు కారు వాళ్ళు. మనుషులందరికీ విరోధులు వాళ్ళ యూదులు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చింది. వాళ్ళు ఎంత దౌర్భాగ్యులు తెలుసా? యేసుక్రీస్తు లోకానికి రక్షణను ఇవ్వడానికి వస్తే ఆ యేసుక్రీస్తుని చంపింది యూదులే. యేసుక్రీస్తుని చంపారు, అంతకుముందు ప్రవక్తలను చంపారు. ఆ తర్వాత యేసుక్రీస్తు అపోస్తలులను పంపాడు కదా శిష్యుని, వాళ్ళందరినీ చంపిన వాళ్ళు వాళ్ళేనండి. దేవుడి వాక్యం అన్యజనుల మధ్యకు వెళ్లకుండా అడ్డుకుంటున్న వాళ్ళు వాళ్ళేనండి. మీకు తెలియదండి, ఈరోజు ఆ యెరూషలేము శపితమైన ప్రదేశం. చాలా మంది యెరూషలేము యాత్ర వెళ్తున్నారు, గొప్పగా చెప్పుకుంటున్నారు మేము యెరూషలేము వెళ్ళొచ్చామని. ఎందుకు వెళ్ళావు యెరూషలేము? ఎందుకు వెళ్ళావు?
యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలు చంపుతూ ఉండుగానా, ఎన్నో మార్లు నా రెక్కల దగ్గరకు మీరు చేర్చుకోవాలని ఉన్నారుగా, మీరు వలపడలేదు, మీ సర్వనాశనం కన్నీళ్లు విడిచి చెప్పాడు ఆ యెరూషలేము గురించి. అది రక్తసిక్తమైన భూమి, ఉగ్రవాద భూమి అది. అక్కడికి వెళ్ళి పుణ్యక్షేత్రం అంట, సిగ్గు లేదండి చాలా మందికి. బైబిల్ అస్సలు చదవండి. ఒక ప్రదేశం అండి, పవిత్రమైన ప్రదేశం. ఈ భూమి మీద ఉన్న ఒక భూమి ప్రదేశం పవిత్రమైందా? పుణ్యక్షేత్రం అంటూ ఈ భూమి మీద ఏది లేదు క్రైస్తవులకి. నాగపట్నం పుణ్యక్షేత్రం కాదు, వెర్రి వాళ్ళంతా వెళ్తారు నాగపట్నం, పుణ్యక్షేత్రం కాదు ఇది. గుణదల పుణ్యక్షేత్రం కాదు, యెరూషలేము పుణ్యక్షేత్రం కాదు. తప్పు, కావాలని నేర్చుకోండి, రండి బైబిల్ క్లాసులకు రండి. రాదు, ప్రెస్టేజ్ చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది వీళ్ళందరికీ. యెరూషలేము వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు అక్కడికి? ఏముందని వెళ్ళావు అక్కడికి? యేసుక్రీస్తును అంగీకరించని నేలది, యేసుక్రీస్తును చంపిన నేలది, ఎప్పటికీ అంగీకరించని నేలది. క్రైస్తవులు లేరు అక్కడ, ఇద్దరే 2% మాత్రమే, 2% క్రిస్టియన్స్. మరి మిగతా వాళ్ళంతా ఎవరు? యేసును అంగీకరించరు, యేసుక్రీస్తు నమ్మరు. అలాంటి భూమికి వెళ్ళిపోయి రాజా వీడియోలు తీసుకొని వచ్చి, ఎవరు సినీ నటుడు రాజా, అక్కడికి వెళితే పుణ్యమని ఒకడేమో నీళ్లు తీసుకొస్తాడు, యోర్దాను నీళ్లు, ఒకడేమో ఒలివ నూనె తీసుకొస్తాడు, నీళ్ళు ఇక్కడ దొరకట్లేదని. ఒకడేమో మట్టి ఇసుక తీసుకొచ్చి అమ్ముతున్నాడట, యెరూషలేము మట్టి అని. అక్కడ ఎక్కడ మట్టి తెచ్చావో, ఎవడు బయలు భూమికి వెళ్ళి మట్టి తెచ్చావో, ఒకడు దాన్ని తెచ్చి నోట్లు వేసుకుంటాడు. బుద్ధి బుర్ర ఉండదండి. మట్టి పవిత్రమైందా? బైబిల్ తెలుసా నీకు? బైబిల్ తెలియకపోతే నేర్చుకోండి. యెరూషలేము పుణ్యక్షేత్రం కాదు, శపితమైన ప్రదేశం ఇప్పుడు అది. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి, పాత నిబంధనలో ఉంది. ఎప్పుడు? వాళ్ళు బాగున్న రోజుల్లో. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చాలా మంది యెరూషలేము గురించి ప్రార్థన చేస్తారు, తెలుసా మీకు? ఇశ్రాయేలీయుల గురించి ఇప్పటికీ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, యూదుల గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఆ యూదులేమో యేసు ప్రభువుని పట్టించుకోరు. ఈ రోజు ఇజ్రాయేల్ దేశం శపితమైన దేశం. ఇది తెలియక అమెరికా, దాని మిత్ర దేశాలు అన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నా తెలుసా? ఇజ్రాయేల్ దేశానికి సపోర్ట్ అమెరికా. అమెరికా దేశం క్రిస్టియన్ దేశం అని పిలువబడింది. మనం ఏమనుకుంటాం? అమెరికా క్రిస్టియన్ దేశం, ఇజ్రాయేలీలు దేవుని పిల్లలు. దేవుని పిల్లలైన ఇజ్రాయేల్ క్రిస్టియన్ దేశం సపోర్ట్ చేస్తుంది. మనం కూడా ఏం చేస్తాం? మనం కూడా సపోర్టే, మనం కూడా ఇజ్రాయేల్ కోసం ప్రార్థన చేస్తాం. పిల్లరా, ఒకనాడు దేవుని వలన దేవుని పిల్లలుగా పిలువబడిన వాళ్ళు దేవుని మాటలలో లేరు, దేవుని ఆజ్ఞలలో లేరు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? అసలు 2వ రాజుల గ్రంథం చూడండి. ముందుగా ఇర్మియా చూద్దాం, ఆ తర్వాత 2వ రాజుల గ్రంథానికి వద్దాం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం, 2వ మాట. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం 2వ మాట. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించండి. ఇశ్రాయేలు దేశపు సమాచారం విను వారందరికీ చెవులు గింగురుమనున్నంత కీడు నేను రప్పిస్తాను. నువ్వే ప్రార్థన చేస్తావు, ఆయన ఏం చేస్తాడు? కీడు రప్పిస్తాడు. ఏమైనా అర్థమవుతుందా నీకు? వినువారి చెవులు గింగురుమనున్నంత కీడు స్థలం మీదకి నేను రప్పిస్తాను. ఎందుకు? వినువారి చెవులు గింగురుమంటున్నాయంటే అక్కడ అనుభవించే వారి పరిస్థితి ఏంటి? వినేవారి చెవే గింగురమంటే అనుభవించేవాడి పరిస్థితి ఏంటి? ఎలాంటి శిక్ష వాళ్ళకు ఉందో తెలుసా? ఇప్పుడు చూడండి 2వ రాజుల గ్రంథం, ఇప్పుడు చదవండి. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయము 12వ వచనం. ఆ దైవజనుడైన ఎలీషా హజాయేలు అని ఒక సిరియా సైన్యాధిపతిని చూసి కన్నీళ్లు రాల్చాడట. అప్పుడు హజాయేలు అడుగుతున్నాడు, నా ఏలినవాడా, నువ్వు ఎందుకు కన్నీళ్లు రాల్చదువేమని అతన్ని అడుగగా ఎలీషా ఇలా చెప్పాడు,
ఇజ్రాయేలు వారి గట్టి స్థలములను కాల్చివేస్తావు, వారి యవనస్తులను కత్తి చేత హతం చేస్తావు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుతావు, వారి గర్భణుల కడుపులు చింపివేస్తావు. గనుక నీవు వారికి చేయబో కీడును నేను ఎరిగియుండుట చేత వాళ్ళ మీదకి వచ్చిన చెవులు గింగురు మరునంత కీడేంటో తెలుసా? ఇజ్రాయేల్ దేశంలో ఎవరున్నారు ప్రతి ఒక్కరిని కత్తితో నరికేసాడండి. పసిపిల్లలు తీసుకొచ్చి నేలకేసి కొట్టి చంపారండి. ఒక పసిపిల్ల నేలకేసి కొట్టి చంపడం అంటే ఎంత దారుణం అండి. అలాగే ఇజ్రాయేల్ పసిపిల్లలందరినీ నేలకేసి కొట్టి చంపారండి. అది కదండి, గర్భిణీ స్త్రీలను వస్త్రములు లేకుండా చేసి వారి కడుపులు చిరిగిపోయేలా, లోపల ఉన్న బిడ్డ చచ్చిపోయాలి, కత్తులతో వారి కడుపులు చీల్చారండి. అలాంటి శిక్ష వాళ్ళకి ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళు ఏం చేశారో తెలుసా? మళ్ళీ చూడండి, ఇర్మియా 19, మళ్ళీ చూడండి వాళ్ళు ఎందుకు అంత చేశారు, ఇలాంటి శిక్ష వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఏం చేశారు అంటే ఇర్మియా 19 5వ వచనం. ఇర్మియా 19:5 నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనసుకు తోచనిది అయిన ఆచారమును వారు నేను చెప్పంది చేశారు. నేను విధింపనిది చేశారు, అసలు నా మనసుకే పుట్టంది చేశారు. ఏంటది? బయలు దేవతలకు తమ పిల్లలను బలి చేశారు. పిల్లల్ని అగ్నిగుండం నిప్పులు తొక్కుతూ దాటించి ఆ తర్వాత దేవతలకు పిల్లల మెడలు కోసేసి బలి చేశారంటే, దేవుడు ఈ కార్యమును చూసిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? వినువారి చెవులు గింగుడు మనునంత కీడు వారి మీద. మార్పు లేదండి వాళ్ళకి. ఇప్పటికీ వాళ్ళ బ్రతుకులు చిత్రం. యేసుక్రీస్తును అంగీకరించలేదు. ఇప్పటికీ వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి తెలుసా? హిట్లర్ అనే జర్మనీ నియంత ఎంతమంది కొన్ని 26 లక్షల మంది యూదులు చంపేశాడండి. 26 లక్షల మంది యూదుల్ని ఎలాగో తెలుసా? ఒక గదిలోని మొత్తాన్ని పంపించేసేవాడు. 100 మందిని గదుల్లో పంపించడం, గ్యాస్ రిలీజ్ చేయడం, కార్బన్ డైఆక్సైడ్ లాంటి భయంకరమైన గ్యాస్. ఊపిరాడక చచ్చిపోయేవాళ్ళండి. ఎంతో దారుణం అంటే ఊపిరాడక చచ్చిపోయారు. కొన్ని 100 మంది ఒకేసారి వెళ్ళేవాళ్ళు. అలాగూ 26 లక్షల మందిని చంపేశాడు. గర్భిణీలు ఈ హజాయేల్ అనే సిరియా రాజు ఏం చేశాడు? గర్భిణీలందరినీ వరుసగా బట్టలు లేకుండా చూసి ఆ తుపాకీ ముందున్నటువంటి బాణెటితో, పదునైన ఆ బాణెటితో వారి మర్మావయవం నుంచి గర్భం చీలిపోయేలా పై వరకు వారి గుండెల వరకు అలాగూ చీల్చేశాడు వరుసగా. వీరవారి చెవులు గింగురు మరునంత కీడు వాడికి రప్పించాడు. ఎందుకెంత కీడు వచ్చింది? దేవునికి వ్యతిరేకుల వాళ్ళు ప్రవక్తలను చంపారు. రక్త భూమి. అలాంటి భూమి నీకు పవిత్రమైన స్థలమా? నీకు పుణ్యక్షేత్రం. నీ ప్రభువును నమ్మని వాళ్ళు నీకు పవిత్రులా? ఏమండి, ఏదో చెప్పారండి, యెరూషలేము వెళితే హోలీ ల్యాండ్, దాని పేరేంటండి? హోలీ ల్యాండ్. అక్కడ 2 రోజులు ఉంటే రోగాలన్నీ పోతాయి. ఒక పాస్టర్ చెప్తున్నాడు ఇక్కడ. 2 రోజులు అక్కడ ఉంటే ఉన్న రోగాలు పోతే, అక్కడే పెరిగిన వాళ్ళకి ఎందుకు పోవట్లేదు రోగాలు? అంతే కదండి. నువ్వు వెళ్ళి 2 రోజులు అక్కడ ఉంటే యెరూషలేములో, అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే నివసిస్తున్న ప్రజలకు ఎందుకు రోగాలు ఉంటున్నాయి? బుర్ర బుద్ధి లేదండి మన వాళ్ళకి. అలాంటి భూభాగం దగ్గరకు ఎందరో క్రైస్తవులు వెళ్తున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలుసా? అమెరికా దేశంలో ఉన్న ఏ సేవకుడికి తెలియదండి ఇది. అమెరికా దేశంలో ఉన్న ఏ సేవకుడికి తెలియదు. అమెరికా దేశంలో ఉన్న సేవకులకు తెలియదు. నీకు తెలుసా అనుకుంటున్నారు కదా? చచ్చిపోయా తెలుస్తుంది. నాకు తెలుసు లేదు మీకు. అందుకంటే నేను ఏం చెప్పను. మీకు ఏం చెప్పినా గొప్పగా చెప్పుకుంటాడు అనేది చూస్తారు మీరు. నిజం చెప్తున్నాడని చూడరు కదా మీరు. నా మాటలు విని 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 ఒకరోజు చచ్చిపోతారు కదా, అప్పుడు తెలుస్తుంది. అయ్యో, పరలోకానికి వెళ్ళే ఛాన్స్ మా ఊళ్ళో మా పక్కనే ఉందే. అలా ఏడ్చే రోజు ఒకటి ఉందనే. ఇది ఈ అమెరికా వాళ్ళకు కూడా తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇష్మాయేలీయులు ఇశ్రాయేలీలపై అటాక్ చేసిన ప్రతిసారి ఇశ్రాయేలీలకు కొమ్ముగాసి ఇశ్రాయేలీల తరపున నిలబడి ఈ అరబ్ కంట్రీస్ లేదా ఇష్మాయిల్ కంట్రీస్ని అలిచివేస్తున్నారు అమెరికా వాళ్ళు. అంటే ఇజ్రాయెల్ దేశానికి కొమ్ము కాస్తున్నారు. వీళ్ళెందుకు కొమ్ము కాస్తున్నారు? వాళ్ళేదో దేవునికి పిల్లలు అనుకుని వీళ్ళు కొమ్ము కాస్తున్నారు. కానీ
వాళ్ళు ఆల్రెడీ శాపగ్రస్తులు. ఇజ్రాయిల్ దేశానికి కొమ్ముగాసి ఇష్మాయేలీలను అంతా ముందిస్తున్న ఈ అమెరికాను చూసి ఇష్మాయిలీలు పగబెట్టుకున్నారు. ఎందుకు లారెను అమెరికా దేశాన్ని కొట్టాడు తెలుసా? ఇశ్రాయేలీలకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇశ్రాయేలీలకు సపోర్ట్ చేశాక ఆ బలంతో ఇశ్రాయేలీలు ఇష్మాయేలీలను అందరినీ చంపేస్తున్నారు. అమెరికా అండతో ఇశ్రాయేలీలు ఇష్మాయేలీలు చంపేస్తున్నారు. తమ జాతి వినాశనం కావడానికి అమెరికా ఇశ్రాయేలీలకు సహకరిస్తుందని తెలుసుకున్న బిల్లాడు అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్ని, అమెరికా ఆర్థిక సెంటర్ ఏమంటే ట్రేడ్, అమెరికా మార్కెటింగ్ ట్రేడ్ సెంటర్, WTC టవర్స్ రెండింటిని కూల్చేశారు. పగ పెంచుకున్నారు. ఎందుకు ఇరాక్లో క్రైస్తవులు చంపుతున్నారు తెలుసా? క్రైస్తవ దేశమైన అమెరికా ఇశ్రాయేలీలకు సపోర్ట్ చేసినందుకు. ఇష్మాయేలీలు క్రైస్తవులకు విరోధమే లేదు వాస్తవానికైతే. ఎప్పుడైతే ఈ అమెరికా ఇశ్రాయేలీలకు సపోర్ట్ చేసిందో అప్పటి నుండి ఇష్మాయేలీలు క్రైస్తవులపై పగబెట్టుకొని ఇరాక్ దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ తీసుకువెళ్ళి వరుసగా కూర్చోబెట్టి చేతులు కట్టేసి కాల్చేసి చంపేసి పడేస్తున్నారు. ఈరోజు మన దేశంలో ఎందుకు ఉగ్రవాదం జరుగుతుంది? ఈ దేశంలో ఉన్న పోలీసు వ్యవస్థకు తెలియదు, నిఘా వర్గాలకు తెలియదు. బైబిల్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ పాదాల దగ్గరకు వస్తే, జైశాలి పాదాల దగ్గరకు వస్తే ప్రపంచ దేశాధినేతలందరికీ పరిష్కారం చెప్తా ఉంటారు. ఈ దేశంలో ఏ పోలీస్ అధికారికి తెలియదు, ఏ నిఘా వ్యవస్థకు తెలియదు. ఈ భారతదేశంలో ఎందుకు ఉగ్రవాదులు తెగబడుతున్నారు తెలుసా? కాశ్మీర్లో అయినా, ముంబైలో అయినా, హైదరాబాద్లో అయినా ఎందుకు తెగబడుతున్నారు తెలుసా? అమెరికా ఇష్మాయేలీలకు వ్యతిరేకంగా ఇశ్రాయేలీలతో జతగడితే, ఆ రకంగా అమెరికా ఇష్మాయేలీలకు శత్రువుగా మారితే, ఇష్మాయేలీలకు శత్రువుగా మారిన అమెరికాకు మనం సపోర్ట్ చేస్తుంది. శత్రువుకు మిత్రుడు శత్రువే కదండి. ఇష్మాయేలీల శత్రువు అమెరికా అయితే అమెరికాకి మిత్రుడైన భారతదేశం శత్రువే. అందుకే ఉగ్రవాదుల దృష్టి ఏ దేశంపై పడింది? ఎవడు ప్రధానమంత్రి అయినా అమెరికా స్నేహం కోసం పరుగులు తీస్తాడండి ఇక్కడ నుంచి అక్కడికి. నరేంద్ర మోడీ కూడా అంతే, పరిగెత్తాడు అమెరికా. దానినే దేవుడు చిత్రం చేయదలుచుకున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలీలపై దేవుడికి కోపం ఉంది. దానికి సపోర్ట్ ఇప్పుడు అమెరికా వెళ్ళింది. ఇప్పుడు అమెరికా దేవుడు ఏం చేస్తాడు? నాన్న పెద్దోడిని కొడుతున్నాడు అనుకోండి, ఎందుకు కొడుతున్నావు? చిన్నోడు వెళ్ళాడు అనుకోండి, ఏం జరుగుతుంది? వాడిని వదిలేసి వీళ్ళు రెండు పోతాడు. నాన్న కోపంగా ఉన్నప్పుడు నువ్వు దాక్కో, సైడ్ అయిపో. ఇశ్రాయేలీల మీద దేవుడు కోపంగా ఉన్నాడు. ఇశ్రాయేలీల మీద దేవుడు కోపంగా ఉన్నాడండి. సర్వనాశనానికి వాళ్ళని అప్పచెప్పాడు. ఈరోజు ఉగ్రవాదుల దాడులు ఎందుకు ప్రపంచంలో ఉన్నాయో తెలుసా? ఇశ్రాయేలీలకు సపోర్ట్ చేసే అమెరికా, ఆ అమెరికాకు సపోర్ట్ చేసే మనం. అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం జరిగించినప్పుడు మనం కూడా సపోర్ట్ చేసాం. మన ల్యాండ్ నుంచి కూడా వాళ్ళు ఏం చేశారు? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లపై యుద్ధం చేశారు మన ల్యాండ్ నుంచి. ఆ రోజు నుంచి భారతదేశంపై పగ పెట్టుకున్నారు ఇష్మాయిల్ ఈ ఉగ్రవాదులు. మన వాళ్ళు చాలామంది అంటే ఫోన్ చేసి, అన్న మీకేనట కదా క్యాపిటల్, రాజధాని చేసినారు కదా మంగళగిరికి, కంగ్రాట్స్ అన్న అని చెప్పారండి చాలామంది. ఎందుకు బాబు అన్నారు. ఎందుకు కంగ్రాట్స్? ఇక్కడ రాజధాని రావడం ఇష్టం లేని వాళ్ళలో నెంబర్ 1 నేనే. నాకు ఇష్టం లేదండి రాజధాని వస్తే. ఆ అభివృద్ధి ఏమభివృద్ధి? రియల్ ఎస్టేట్ వాళ్ళు బిజినెస్ చేసుకోవడం బాగుంది. అభివృద్ధి అనుకుంటున్నారు కదా, కాదు. ఎలా నష్టం జరుగుతుందో నేను చెప్తాను కదండి. మొట్టమొదట రాజధానిపై ఉగ్రవాదం వస్తుంది. బిక్కుమంటూ బ్రతకాలి. ఎక్కడ బాంబు పేలుతుందో, ఎక్కడ బిడ్డలు బయటికి వెళ్ళిన బిడ్డలు రాకుండా చచ్చిపోతారని చగలబడుతున్నాడు దీనికి. రాజధాని వచ్చిందంటే ఉగ్రవాదుల కళ్ళు రాజధానిపై ఉంటాయి. ఇక్కడ ఏ టైంలో బాంబు వెళ్తుందో తెలియదు. బాగుందా? రాజధాని బాగుందా? చెప్పు, రాజధాని రావాలా? ఎప్పుడు బాంబు వెళ్తుందో తెలియదు. బట్టలు ఉప్పుకునేటువంటి అమెరికా కల్చర్, దరిద్రం కల్చర్ అంతా ఇక్కడ వస్తుంది. పబ్బులు క్లబ్బులని మీ పిల్లలు ఇప్పుడే
ఏమండి ప్రతి వాడు 90 క్వార్టర్ తాగుతున్నారు కదా, తాగుడు వరకే ఉంది. రాజధాని వస్తే ఏం జరుగుతుందో తెలుసా? క్లబ్లు లోపలికి వెళ్ళిపోయి బట్టల పంపు తీసుకొని ఎగురుతారు. రాజధాని వస్తే జరిగేది అది. ఒక్క డ్రగ్స్ మాఫియా యుద్ధాలు, ఇది రాజధాని. ప్రపంచ మేధావులకు అర్థం కాని బైబిల్ అందరూ ఆలోచించినట్లుగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆలోచించదు. ఇక్కడ వస్తే క్యాపిటల్ జరిగేది అదే. హైదరాబాద్ క్యాపిటల్ అయింది, కనబడ్డావు లేదా నీకు? ఏం జరుగుతుంది అర్థం కావట్లేదా? ఈ లోకానికి రాజు ఎవరండి ప్రస్తుతం? నన్ను అడిగారు, ఏంటన్నా క్యాపిటల్ మీకే కదా అంటే, మా వద్దు బాబు అన్నారు. ఏ అన్నా అన్నారు. ఈ లోకానికి ఇప్పుడు రాజు ఎవరండి? సాతాను. సాతాను ఈ లోకాధికారి. ఇప్పుడు రాజు ఎక్కడ ఉంటాడు? రాజధానిలో ఉంటాడు. ఇప్పుడు వాడిని మా దగ్గరికి తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోవడం అవసరం? రాజధాని ఇక్కడైతే వాడి వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ అంతా ఎక్కడ ఉంటుంది? భారతదేశంపై కూడా ఉగ్రవాదుల కన్నెందుకు పడిందో తెలుసా? అమెరికాకు భారతదేశం సపోర్ట్ చేస్తుంది కనుక. నిఘా వర్గాలకి ఏం తెలుసు అండి? ఇది నిఘా వర్గాలకి ఏం తెలుసు? ఇశ్రాయేలీయులకు దేవుని శిక్ష ఖరారైంది. దేవుడు ఇశ్రాయేలీని శిక్షిస్తున్న కాలం ఇది. ఆ ఇశ్రాయేలీలకు సపోర్టుగా నువ్వు వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా దేవునికి విరోధమైన దేశం. అలాంటి దేశాలకు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? చూడండి, ఎహెజ్కేలు గ్రంథం. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న ఇశ్రాయేలీలకు సపోర్ట్ చేసే ఏ దేశం అయినా దాని గతి ఏంటో చూడండి. ఇప్పుడు ఎహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము. ఎహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 30వ వచనం నుంచి. ఖడ్గమును వరలో వేయుము, నీవు సృష్టింపబడిన స్థలములోనే, నీవు పుట్టిన దేశంలోనే నేను నీకు శిక్ష విధింతును. అచ్చటనే నా రౌద్రమును. ఇశ్రాయేలీయులతో అంటున్నారు మాటలవి. ఆ రోజు ఇశ్రాయేలీయులతో అంటున్న మాటలవి. నీ దేశంలోనే నా రౌద్రాన్ని నీ మీద కుమ్మరిస్తాను. ఎలా ఉంటుందో చూడండి. నా ఉగ్రత అగ్ని మీ మీద రగులు పెట్టగలను. జాగ్రత్తగా వినండి. ఉగ్రవాదం గురించి బైబిల్లో ఉందా అని అడిగినటువంటి అమాయకులైన వాళ్ళందరూ నోట్ చేసుకోండి. ఉగ్రవాదం గురించి రాబడిన మాట ఇది. నాశనము చేయుటయందు నేర్పరులైన క్రూరులు. ఉగ్రవాదులు తర్ఫీదు ఉంటుంది తెలుసా? మదరసాల పేరుతో ఎందరో ఉగ్రవాదులు తయారవుతున్నారని దేశమంతా గొంతెత్తి అరుస్తున్నారు. అవునండి, ఉగ్రవాదులు ట్రైనింగ్ ఉంటుంది. క్రూరులు వాళ్ళు. ఎలాంటి క్రూరులు? తల్లి, తండ్రి, అమ్మ, ఏమంటే పిల్లలు, కన్నవాళ్ళు, కట్టుకున్నవాళ్ళు, ఇవేమి ఉండవండి వాళ్ళకి. అవన్నీ విడిచిపెట్టి చావడానికి సిద్ధం, చంపడానికి సిద్ధం. ఏమంటే చావడానికి, చంపడానికి సిద్ధమైన వాడిని హీరోలా కనిపిస్తాడా? క్రూరుడా? చదవండి ఉగ్రవాదుల గురించి ఏమన్నాడు. నాశనం చేయుటయందు తర్ఫీదు. నాశనం చేయడానికి తర్ఫీదు ఇస్తుంది ఎవరికి? ఈ ప్రపంచంలో చూడండి, ఉగ్రవాదులు. నాశనం చేయటంలో తర్ఫీదు పొందిన వారికి నిన్ను అప్పగిస్తాను, ఉగ్రవాదులకు అప్పగిస్తాను అన్నాడు ఇజ్రాయెల్ని. ఆ ఇజ్రాయెల్ సపోర్ట్ చేసి అమెరికాని ఉగ్రవాదులకు అప్పగించాడు. ఆ అమెరికాని సపోర్ట్ చేసి ఇండియాని నాశనం చేయుట ఎందు తర్ఫీదు నేర్పరులైన వారికి నిన్ను అప్పగిస్తాను, ఉగ్రవాదుల్ని. పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నాకు మొదటి ప్రసంగంలో ఉన్నారుగా, తులసిక్ నగర్లో బాంబు పేల్తేనంటే నిజంగా ఆ ప్రాంతంలో ఆ సాయంత్రం వేళ అక్కడ ఉన్నవాళ్ళు చదువుకుని ఆ పిల్లలు కాలేజీ నుంచి వచ్చి రూమ్స్కి ఇంటికి వెళ్ళిపోవడానికి ఆ బస్ స్టాప్లో నిలబడ్డారు. చాలామంది తల్లిదండ్రులు ఇతర ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి చదువుకుంటున్న తమ పిల్లలను చూడడానికి వచ్చారు. పగలంతా ఎండలో పనిచేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళాలని బస్సు ఎక్కడానికి నిలబడిన వాళ్ళు ఉన్నారు. అందరూ అమాయకులు. ఒక్కసారిగా జరిగినటువంటి బాంబు పేరు ఒక సైకిల్ పైన క్యారియర్లా ఉంది. ఆ క్యారియర్లో బాంబు ఉంది. ఒక్కసారిగా విస్ఫోటనం జరిగేసరికి ఒక అతను ఇలా లేచి 40 మీటర్లు అవతల పడ్డాడు. పడినతను లేవగానే ఈ కడుపు అప్పటికే పగిలిపోయింది. ఈ పేగులన్నీ ఇలా కిందకి వెళ్ళబడ్డాయి.
అలా నిలబడినవాడు మళ్ళీ వెంటనే పడిపోయాడు. ఒక వ్యక్తికి ఉన్నటువంటి కాళ్ళు చేతులు రెండు తెగిపోయాయి. ఒక వ్యక్తికి ఈ గుడ్లు కళ్ళలో ఉన్నటువంటి గుడ్లుగా కిందకి పడిపోయాయి. మాంసపు ముద్దలు శరీరం చూడిపోయి 30 మంది పైన చచ్చిపోయారండి. అంతలోనే మరో బాంబు పేరుడు. ఎంత ఘోరం చూడండి. దీని గురించి బైబిల్ చెప్పలేదు అనుకుంటున్నారా? చూడండి, జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నుంచి. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయము క్షమించండి 15వ వచనం నుంచి. 15 నుంచి. ఆవ దినము ఉగ్రత దినము, శ్రమయు, ఉపద్రవం, మహానాశనము కమ్ము దినము. 16. ఆ దినమున ప్రాకారములు గల పట్టణాలు. ఎక్కడ టార్గెట్ చేస్తారు ఒకరోజు? రాజధాని రావాలని కోరుకుంటున్నారు కదా, పెద్ద పెద్ద ప్రాకారాలు ఉంటాయి. రాజధాని రావాలని కోరుకుంటున్నారు కదా, మంచి మంచి బిల్డింగ్లు, ఎత్తైన కోటలు, ఎత్తైన అపార్ట్మెంట్స్. ఉగ్రవాదం ఎక్కడ ఉంటుందో చెప్తున్నాడు చూడండి. ప్రాకారములు గల పట్టణాలు, ఎత్తైన గోపురముల దగ్గరను ఎత్త ఘోషణ బాకానాలు వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరు గనక నేను వారి మీద ఉపద్రవం రప్పింపబోతున్నాను. వారు గుడ్డి వారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును. వర్షం రాగానే బిల్డింగ్స్ పైన ఉన్న దుమ్ము, కార్ల పైన ఉన్న దుమ్ము ఎలా కారిపోతుంటుంది. రోడ్ల పైన ఉన్న దుమ్ము ఆ నీటికి ఎలా కొట్టుకొని పోతుంటుంది. రోడ్డు మీద ప్రవహించే ఆ దుమ్ము, ఆ నీళ్ళలో దుమ్ము ఎలా కొట్టుకొని పోతుందో, ఉగ్రవాదుల చర్యకు జరిగిన ఈ బాంబు దాడికి మనుషుల రక్తం దుమ్ముల ఆ నేల మీద ప్రవహించేస్తుందన్నాడు. వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. బాంబు దాడి జరిగితే రాజీవ్ గాంధీ దేహంలో మొక్కలు దొరకలేదండి. ఆ ముక్క ఏరి మూట కట్టారు. తెలుసా మీకు? బెనజీరు పుట్టే బాంబు దాడి జరిగితే ఆ దేహం దొరకలేదండి. అక్కడ ముక్క వెతికి మూట కట్టేశారు. దుమ్ము వలె నాశనం చేయటం ఎందు నేర్పణలు తరఫీదు పొందిన వారికి నేను అప్పగిస్తానన్నాడు. ఆలోచించండి పిల్లరా. ఢిల్లీలో బాంబు పేలుడు, బెంగళూరులో బాంబు పేలుడు, 2009లో ముంబైలో జరిగిన బాంబు పేలుడు, దిల్సుఖ్నగర్లో బాంబు పేలుడు. ఎందుకు ప్రాకారములుగా పట్టణములు, ఎత్తైన గోపురములుగా పట్టణములు ఎందుకు ఉగ్రవాదం జరుగుతుంది? దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నాయి ఇవన్నీ. ఈ ఉగ్రవాదానికి కారణం భూభాగాలను అనుభవించాలన్న భోగేచ్ఛ వారి దేహాలలో. కాశ్మీర్ భూభాగం కోసం, తమిళనాడు, శ్రీలంకలో ఉన్న శ్రీలంకే చిన్నది, అందులో వీళ్ళకు భాగం కావాలి. దానికి ఉగ్రవాదం పుట్టింది. పాలస్తీనా దేశం, ఆ దేశం కోసం, భూభాగం కోసం ఉగ్రవాదం. ఎదుటి వాడిని లాక్కోవడానికి పుట్టింది ఉగ్రవాదం. ఎదుటివాడి దేహాలలో ఉన్న భోగేచ్ఛ ఉగ్రవాదం. నిఘా వర్గాలకు తెలియని రహస్యం ఉగ్రవాద రహస్యం. మానవ దేహంలో పుట్టిన, దేహంలో ఉన్న అవయవాలలో ఉన్న భోగేచ్ఛే ఈరోజు ప్రపంచంలో ఏలుతున్న ఉగ్రవాదానికి కారణం. ఏం చేసి ఉగ్రవాదాన్ని మార్పు చేస్తారు చెప్పండి? ఏం చేసి ఉగ్రవాదాలు మారుస్తారు? ఏం చేయగలరు? నిఘా వర్గాలు ఏం చేస్తాయి? బాంబు ఎక్కడ పెట్టిందో ముందుగా తెలియదు వాళ్ళకి, పేలేక తెలుస్తుంది. మన వాళ్ళు ఎంత తెలియగల వాళ్ళంటే బాంబులు పేలేక రెడ్ అలర్ట్ అని ప్రకటిస్తారు. ఏం అలర్ట్? ఎప్పుడు అలర్ట్గా ఉండాలి? బాంబు పేలక ముందు అలర్ట్గా ఉండి ఎక్కడ బాంబు ఉందో చూస్తే బాగుంటుంది. అసలు బాంబు పెట్టకుండా చూడాలి. వాళ్ళు వచ్చి బాంబు పెట్టి బాంబు పేలేక రెడ్ అలర్ట్ అంటారు. అప్పుడు పోలీసులు మొత్తం ఉండి అప్పుడు చెక్ చేస్తే ఎందుకు? బాంబు పేలక ముందు రెడ్ అలర్ట్. రెడ్ అలర్ట్ అంటే అర్థం ఏంటి? ఎవడు బాంబు తెచ్చాడో చూడడం కాదండి రెడ్ అలర్ట్ అంటే. ఎవడు బాంబు తెచ్చుకుంటున్నాడు జనాన్ని ఆపి రోడ్ల మీద ఆపేసి చెక్ చేయడం కాదండి. దిల్సుఖ్నగర్ ఏదైనా జరిగితే హైదరాబాద్ మొత్తం 4 పక్కల అప్పుడు వస్తారు పోలీసులు. ప్రతి కారు, ప్రతి ఆటో, ప్రతి బైకు, ప్రతి మనిషిని, ప్రతి బ్యాగ్ అప్పుడు చెక్ చేస్తారు.
ఉగ్రవాదం మార్చాలంటే, మాన్పాలంటే మనుషుల హృదయాలు మారాలి. వారి హృదయంలో, వారి దేహంలో ఉన్న భోగేచ్ఛలు పోవాలి. అవి పోవాలంటే ఒక క్రైస్తవుడి దాన్ని చేయగలరు. మనిషి హృదయంలో గూడు కట్టుకున్న ఆ భోగేచ్ఛలు ఉన్నాయే, వాటిని తీసేయగలిగితే ఉగ్రవాదం పోతుంది. అది వాక్యం మాత్రమే చేయగలదు. అది వాక్యం మాత్రమే. ఏ పాలస్తీనా దేశం కోసం ఈరోజు ఇస్రాయేలీలు అని అన్నదమ్ములైన ఇద్దరు కొట్టుకుంటున్నారో, వాళ్ళని కన్న తండ్రి అబ్రహాం ఉన్నాడే, ఆయన దేశాన్ని గురించి ఏమో నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? సువిశాలమైన భారతదేశం, సువిశాలమైన ఆ పాలస్తీనా దేశాన్ని దేవుడు ఇచ్చిన ఆ భూమిని అనుభవించలేదంటే ఒక పక్కన చిన్న గుడారం వేసుకున్నాడు. మన ఊరి బయట ఎలాగైతే గుడారాలు వేసుకుని ఉంటారో అలా ఒక గుడారం వేసుకున్నాడు. అంత దేశం అబ్రహాంకు సొంతం చేస్తే ఒక పెద్ద కోట, ఓ రిలయన్స్ అధినేత అంబానీ కట్టుకున్నట్టు ఇల్లు కట్టుకోవచ్చు కదా. 26 అంతస్తులతో విచిత్రంగా మొబైల్ ఇల్లు కట్టుకున్నట్టు. మన జగన్ బెంగళూరులో కట్టుకున్నట్టుగా ఏమంటే 70 రూములు ఇల్లు కట్టుకోవచ్చుగా. కానీ అబ్రహాంకు దేశం అంతా ఇచ్చేస్తే చిన్న డేరా వేసుకొని అందులో ఉన్నాడట. తెలివి తక్కువ వాడు, బుద్ధి లేని వాడు అనుకుంటున్నారు కదా. రాబోయే లోకంలో శాశ్వతమైన స్థలం కోసం ఎదురు చూశాడు. అందుకే దేవుడు దేశాన్ని ఇచ్చిన పట్టించుకోలేదు. పునాదులు గల ఆ పట్టణం కోసం ఈ భూమి మీద ఎదురు చూశాడు అబ్రహాం. దేవుడు ఇచ్చిన ఈ దేశం, దేవుడు దేశం ఇచ్చాడు. కానీ ఈ దేశాన్ని అనుభవించడానికి నేను ఎంతకాలం బ్రతుకుతాను? ఈ భూమి మీద ఉన్నాను కదా. అబ్రహాం ఆలోచన, నేను చచ్చిపోతే వెళ్ళవలసింది ఆ లోకం, నేను శాశ్వతంగా ఉండవలసింది ఆ లోకం, నా పౌరస్థితి ఉన్నది ఆ లోకంలో. అందుకే నాకు అక్కడ స్థలం కావాలి, ఇక్కడ కాదు అని ఈ స్థలాన్ని, ఈ భూమిని, ఈ దేశాన్ని అనుభవించకుండా వదిలేశాడు. ఆయన గర్భాన్ని పుట్టిన ఇస్సాకు కూడా అలాగే. తండ్రి ఏ బాటలో నడిచాడో ఆ బాటలో ఈ భూమి మీద ఎంతకాలం ఉంటాము, ఈ భూమిని ఎందుకు అనుభవించాలి అని గుడారం వేసుకున్నాడు ఇస్సాకు కూడా. అతని బాటలో వచ్చిన యాకోబు కూడా అదే పని చేశాడు. కానీ వాళ్ళ గర్భం నుంచి వచ్చిన మిగిలిన వారు ఆ పని చేయలేదు. ఆ భూమి కోసం యుద్ధాలు జరిగిస్తున్నారు, ఉగ్రవాదాన్ని పుట్టించారు. ఆ ఇశ్రాయేలు ఇష్మాయేలీ ప్రపంచ పట్టణంలో సెంటర్లో ఉన్నారు తెలుసా. ఇజ్రాయెల్ దేశం సెంటర్లో ఉంది. సెంటర్లో ఉన్న ఇజ్రాయెల్ దేశం ప్రపంచ ప్రజలందరికీ ముప్పు తెచ్చింది. ఆ ఇజ్రాయెల్ దేశాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు అమెరికా ఉగ్రవాదానికి బలవుతుంది. ఆ అమెరికాను సపోర్ట్ చేస్తున్నందుకు భారతదేశం ఉగ్రవాదానికి బలవుతుంది. ఇస్మాయిలీలు అందరూ క్రైస్తవులపై పగపట్టి ఈరోజు ఇరాక్ దేశంలో క్రైస్తవులను చంపడానికి కారణం అమెరికా ఇస్రాయేలీలకు సపోర్ట్ చేయడం. దీన్ని మాన్పాలంటే ఈ లోకం కాదయ్యా శాశ్వతం, ఈ భూమి కాదయ్యా శాశ్వతం, మరో లోకంలో నీకు జీవితం ఉంది అని ఆ కాశ్మీరీలకు చెప్పండి, ఆ పాకిస్తాన్ వాళ్ళకి చెప్పండి. ఈ ఉగ్రవాదం మానాలంటే మీ తండ్రి నడిచిన బాటలో నడవండి అని ఆ ఇశ్రాయేలీలకు ఇష్మాయిలీలకు చెప్పండి. పరలోకంలో ఒక చోటు ఉందని క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. అలాగే మనుషుల హృదయంలో ఈ భూమిపై ఉన్న ఈ ఆశలను, ఈ భోగేచ్ఛలను చంపగలిగితే ఉగ్రవాదం చచ్చిపోతుంది, సమూలంగా నిర్మూలమైపోతుంది, ప్రపంచంలో కనబడకుండా పోతుంది. ఇదే పరిష్కారం. మనుషుల హృదయాలలో భోగేచ్ఛలు ఉన్నాయి, ఆ భోగేచ్ఛలకి యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ భూమిని అనుభవించాలన్న భోగేచ్ఛ ఈరోజు ఉగ్రవాదానికి కారణం. ఆ భోగేచ్ఛను ఒక వాక్యం మాత్రమే మార్చగలదు, నిర్మూలన చేయగలదు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, క్రైస్తవుడు గారి మీద ఎంత బాధ్యత ఉంది. నీ గుడిలో నువ్వు కూర్చొని 4 పాటలు పాడుకొని నేను ఆరాధనకి వెళ్ళాను పొంగిపోతున్నావే, మరి దేవుని తరపున దేవుని బిడ్డగా ప్రపంచాన్ని కాపాడవలసిన నువ్వేం చేయగలవు? ప్రజల్లో ఏం చైతన్యం తీసుకురాగలవు? మాకొద్దు. ఆ బైబిల్ ఉపన్యాసం వాళ్ళు అలాగే చెప్తుంటారు, వాళ్ళతో బ్యాచ్. మాకు చర్చ ఉంది కదా, మేము వెళ్తాం. పాంప్లెట్ ఇస్తుంటాం కాదు, మేము రాం అంటుందట. పర్లోగానికి మేము రాం. ప్రేమైన దేవుడు వర్లగా నిఘా వర్గాలకు అందని ఉగ్రవాద రాష్ట్రం క్రైస్తవుడుగా నువ్వు ప్రపంచానికి చెప్పడం గొప్ప కదా. ప్రపంచంలో ఉన్న ఈ సమస్యను నిర్మూలించడం నీ బాధ్యత కదా. ప్రతి ఆదివారం సాయంత్రం ఎంత మంచి పాఠాలండి, నేర్చుకోండి. మీ దగ్గర డబ్బులు ఇవ్వట్లేదు, ఉచితంగా నేర్చుకోండి. బైబిల్ నేర్చుకోండి. బైబిల్ తరగతులు అంటే ఎవరో స్టూడెంట్స్, కుర్రవాళ్ళు